హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ ఇచ్చిన అమ్మాయి. ఈరోజు మనం కొబ్బరి మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామా? మొదలు పెడదామా? ఫస్ట్ మనం ఒక కొబ్బరికాయ తీసుకోవాలన్నమాట. అలానే మామిడికాయ కూడా కావాలి. కొన్ని పచ్చిమిర్చి తీసుకుందాము. ఆ తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, వాటితో పలంగా మనం తాలింపు దినుసులు కూడా తీసుకోవాలన్నమాట. అలా తీసుకున్న తాలింపు దినుసుల్ని మనం తాలింపు వేసుకుని పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత మనము కొబ్బరిని ముక్కల కింద కట్ చేసుకుందాం. అలానే మామిడికాయ పైన తొక్కులు లేకుండా తీసి బాగా తీసుకున్న వాటిని కట్ చేసుకుందాం ముక్కల కింద. అలా కట్ చేసుకున్న మామిడి ముక్కలను, కొబ్బరి ముక్కల్ని పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత మనము బాగా మగ్గపెట్టుకోవాలి పచ్చిమిర్చిని. అలా మనం రెడీ చేసుకున్న వాటిని మిక్సీలో వేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం మగ్గపెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం, ఆ తర్వాత కొబ్బరి వేద్దాం, ఆ తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకుందాం. అలా వేసుకున్న వాటన్నిటిని మనం బాగా మిక్సీ పట్టుకోవాలి. అలా బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం తాలింపు వేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ తాలింపుని ఈ పచ్చడిలోకి వేసి కలపాలన్నమాట. అలా వేసుకుని కలుపుకుంటే మన వేడి వేడి కొబ్బరి మామిడి పచ్చడి రెడీ అయిపోయిద్ది. నేను తిన్నాను వేడి వేడి అన్నంలో కలుపుకొని, చాలా నచ్చింది, నాకు ఫేవరెట్ అయిపోయింది. మీరు ట్రై చేయండి తప్పకుండా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.